నాన్న తీసుకొని 35వ అధ్యాయము 35వ అధ్యాయము వచనం చెప్పాను కదా, 16వ వచనం నుంచి 19వ వచనం వరకు ఉంటుంది. అది చెప్పు నాన్న. 18వ వచనం చదువు. ఆమె మృతి పొందెను. ఇక్కడ ఏమని ఉందండి? పైన ఏముందండి? ఆమె మృతి పొందెను అంటే జరిగిపోయింది. అదేమైంది? మృతి పొందెను. పొందుతూ అని కంటిన్యూ చెప్పలే. ఏం చెప్పారు? మృతి పొందెను. కానీ నెక్స్ట్ వచనం ఏం చెప్తున్నారు అక్కడ? ప్రాణము పోవచ్చుండగా కదా, ఏమంటున్నాడు? ప్రాణము పోవచ్చుండగా ఆమె అతని పేరు బెనోని. బెనోని పైన నంబర్ ఉంది చూడండి. ఏం నంబర్ అది? 3. కింద ఫుట్నోట్లో 3వ నంబర్ ఉంటుంది చూడండి. నా దుఃఖపుత్రుడు. తర్వాత అంటుంది, తర్వాత అతని తండ్రి అతనికి ఏమని పేరు పెట్టాడంట? బెన్యామీను. ఈమె ఏమని పేరు పెట్టింది? బెనోని. అంటే ఆ సందర్భాన్ని బట్టి ఆమె ఆ పేరు పెట్టింది కదా. ఏమని? నా దుఃఖ పుత్రుడు. ఎందుకు ఆ పేరు పెట్టింది ఆమె? నా దుఃఖపుత్రుడు అనేటువంటి పేరు పెట్టవలసిన అవసరం ఏమొచ్చింది అంటే, నా శాపవచనము ఇంతటితో నెరవేరబోతుంది. నా శాపవచనము ఇంతటితో నెరవేరబోతుంది. ఏమిటి ఆ శాపవచనం? చెప్పురా. ఆమె చెప్తాననేది చెప్పమ్మా. ఉండమా, చెప్పు నాన్న. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంటికి పోకముందే కాదు, ఇంటికి పోకముందే కాదు, వారు చేరవలసిన గమ్యము ఆ చేరకముందే, ఆ ప్రాంతానికి ఆ గర్భిణీ స్త్రీ అక్కడికి రాకముందే ఆమె ఏమైపోతుందంట? చనిపోతుంది. ఎందుకు చనిపోతుందంట? ఎందుకు చనిపోతుందంట? ఆమె తన ఇంటి నుంచి, తన తండ్రి ఇంటి నుంచి ఏం తెచ్చుకుందంట? వారి ఇంటిలో వారు చేస్తున్నటువంటి విగ్రహారాధన యొక్క ప్రతిమలను, వారి కుటుంబీకులు అంటే వారి తండ్రి గారు ఏం చేసేవారంట? విగ్రహాలను ఆరాధన చేస్తుండేవారు. అందుకు ఆ విగ్రహాలను ఈమెం చేస్తుందంట? వెళుతూ వెళుతూ, ఇది నా గృహదేవత. ఏం దేవత అంట? గృహదేవత. గృహదేవత అంటే అర్థమేమి? అది కదా. అది ఏం చేసిందంట ఆమె? నేను ఆ ప్రాంతానికి పోతున్నాను, అక్కడ నా గృహదేవతలు దొరుకుతాయో లేదో, మా ఇంటి గృహదేవతలు అక్కడ దొరుకుతాయో లేదో అని తండ్రికి చెప్పకుండా ఏం చేసిందంట? వాటిని తెచ్చుకుందంట. ఏ విధంగా తెచ్చుకుంది? దాచుకొని తెచ్చుకుంది. తండ్రికి తెలియకుండా, భర్తకు తెలియకుండా, అక్కకు తెలియకుండా ఏం చేసింది? దాచుకొని తెచ్చుకుంది కదా. దాచుకొని తెచ్చినటువంటి ఈమె ఏం చేసింది? మళ్ళీ తండ్రితో కూడా ఏం చెప్తా ఉంది? అబద్ధం చెప్తా ఉంది. తన తండ్రి వచ్చాడు వెతుక్కుంటూ, యాకోబుతో అంటున్నాడు, నువ్వు నా కుమార్తెలను తీసుకుని వస్తే వస్తేవి, నా మందను తీసుకుని వస్తే వస్తేవి, కానీ నా గృహదేవతలు నువ్వు ఎందుకు దొంగిలించావు అని అడుగుతున్నాడు. నా గృహదేవతను నువ్వు ఎందుకు దొంగిలించావు? ఆదికాండం 24:4-6 వచనాల్లో కనపడతాయి. నా గృహదేవత ఎవరిని అడుగుతున్నాడు ఆ మాట? యాకోబుని అడుగుతున్నాడు. అందుకు యాకోబు అంటున్నాడు, అయ్యా నీ దగ్గర నేను 20 సంవత్సరాల పైగా దాసత్వం చేశాను, 20 సంవత్సరాల పైగా నీ దగ్గర నేను పని చేశాను. మామ అనుకోకుండా, జీతము పుచ్చుకోకుండా 2 మార్లు 3 మార్లు నువ్వు జీతం మార్చినప్పటికీ నేను సహనముతో, ఓర్పుతో నా బిడ్డల కోసం, నా భార్యల కోసం నేనేం చేశాను? నీకు పని చేశాను, కొలువు చేశాను నేను.
నీకు నేను కొలువు చేశాను, కానీ ఈరోజు నన్ను ఒక దొంగగా నువ్వు ముద్ర చేస్తున్నావు. ఈరోజు నన్ను ఒక దొంగగా ముద్రిస్తున్నావు. కానీ యాకోబు ముందే చెప్పాడు. ఏమని చెప్పాడంటే, వారి భార్యలకి, వారి దాసీలకి, తర్వాత పనివారికి అందరికీ చెప్పాడు, మీ దగ్గర ఉన్న చెవులు పోగులు కానీ, కడియాలు కానీ, ముక్కు పోగులు కానీ ఏమన్నా ఉంటే అన్నీ, గృహదేవతలు కానీ ఏమన్నా ఉంటే అన్నీ మీరేం చేయాలా, తీసుకొని రండి. అప్పుడు ఒక చెట్టు కింద వాటిని అన్నిటినీ గుంతతోగి దాచిపెట్టేస్తాడు. ఇంకా మీ దగ్గర ఏవి ఉండకూడదు చూడండి అని. అయినప్పటికీ ఈమె భయపడకుండా, ఈమె ఏం చేసింది, భయపడకుండా యాకోబు చెప్పినప్పటికీ కూడా, నా దేవుడు చెప్పాడు మీరు ఏది తీసుకోవద్దని చెప్పినప్పటికీ కూడా ఈమె ఏం చేసిందంట, వాటిని తీసుకొని వచ్చింది. వాటిని అంటే కొన్ని కాదు, ఒక్కటే తీసుకొని వచ్చింది. ఆ తీసుకొని వచ్చినప్పుడు తన మామ వచ్చి ఆ మాట అడిగినప్పుడు వెంటనే యాకోబు పలికినటువంటి మాటలు చదువుదాం. ఏమంటాడు? ఆదికాండం 24వ అధ్యాయం 4-6 వచనాలు. ఆదికాండం 24వ అధ్యాయం ఉన్నాయా లేదా? నా స్వదేశమందున నా బంధువుల యొద్దకు వెళ్ళి, అమ్మ అదేనా చూడండి అర్రా, 31-32 అనుకుంటా, 31-32 దయచేసి సారీ 31-32. ఎవరి యొద్ద నీ దేవతలు కనబడునో వారేం చేయకూడదంట, ఏం చేయకూడదంట, ఎవరి దగ్గర దొరుకుతాయో వాళ్ళు ఏమంట, బ్రతకకూడదు. ఆమె ఎవరి దగ్గర తెచ్చుకోలేదు. ఎవరి దగ్గర తెచ్చుకుంది? సొంత తండ్రి ఇంటినే తెచ్చుకుంది. కానీ గర్వంగా, డాడీ నేను ఇది తీసుకొని పోతానని కూడా చెప్పొచ్చు, దాంట్లో తప్పేం లేదు. కానీ ఎందుకు దొంగలించవలసి వచ్చింది అని అంటే, యాకోబు సేవిస్తున్న దేవుడు వేరే, మా తండ్రి సేవిస్తున్న దేవుడు వేరే. కనుక అక్కడ జరిగింది ఏమంటే, ఇది కనుక నేను తీసుకొని పోతే నా తండ్రి వేదన పడతాడు, నా తండ్రి బాధపడతాడు, నా తండ్రి తీసుకొని ఇవ్వడు. కనుక వీటిని దాచుకొని తీసుకొని వెళ్తాను అని దాచుకొని తీసుకొని వెళ్ళింది. దాచుకొని తీసుకొని వెళ్ళినటువంటి ఆమెకు ఒక శాపం సంభవించింది. ఏమని చదవన్నారా? ఎవరి యొద్ద నీ దేవతలు కనబడినో వారేం చేయకూడదంట. ఇప్పుడు ఎవరి యొద్ద ఆ దేవత కనబడుతుందో వాళ్ళు బతకకూడదు. ఏం చేయకూడదంట? బ్రతకకూడదు. ఆనాటి శాపము సేవకులు చెప్పినటువంటి మాట నెరవేరుస్తూ వచ్చాయి. సేవకులు నోటి నుండి వెల్లడైనటువంటి మాటలు దేవుడు నెరవేరుస్తూ వచ్చారు. అందునిమిత్తమే యాకోబు అంటాడు, వారందరి సమక్షంలో అంటాడు, ఎవరి దగ్గర అయితే ఆ గృహదేవత దొరుకుతుందో వారు ఏమవుతారంట, బ్రతకకూడదు. ఆ మాట ఈమె వినిందా లేదా? వినింది. విన్నటువంటి ఆమెలో భయం కలగలేదు. విన్నటువంటి ఆమెకు భయాందోళన కలగలేదు, భయభీతి కలగలేదు. ఆలోచన చేయండి. కలగకపోగా ఇంకా ధైర్యం వచ్చింది. తప్పు చేసిన వానికి ధైర్యం ఎక్కువ, చాలా ఎక్కువ. వాడు ఇంకా మాటలు ధైర్యంగా చెప్తాడు కదా, ధైర్యంగా మాట్లాడతాడు. నేను చెయ్యలేదు అన్నటువంటి మాటలు మాట్లాడతాడు. లాస్ట్కి దొరికిపోతాడు ఏదో ఒక ఆధారంతో. ఏదో ఒక చిన్న ఆధారం దొరుకుతుంది, దొరికిపోతాడు. అప్పుడు మన మాటలు ఏమవుతాయి ఒకసారి ఆలోచించు. అందుకే యాకోబు అంటున్నాడు, ఎవరి దగ్గర దొరుకుతాయో వారు బ్రతకకూడదు అని అన్నప్పుడు ఇంకా ఎక్కడికి పోతున్నారు వీళ్ళు? ఏ ప్రాంతానికి పోతున్నారు వీరు? ఎఫ్రాతాకు దగ్గరగా పోతున్నారు వాళ్ళు. ఎఫ్రాతాకి దగ్గర పోతున్నారు. అంటే దేవుని ప్రాంతము దగ్గరికి, యాకోబు తను నివాసం చేస్తున్నటువంటి ప్రాంతం దగ్గరికి, దేవుడు నివాసం ఉన్నటువంటి ప్రాంతము దగ్గరికి, ఆరాధన జరుగుతున్న ప్రాంతం దగ్గరికి వాళ్ళు వెళుతున్నారు. ఆ పరిశుద్ధమైన ప్రాంతానికి రావడానికి సిద్ధమయ్యారు. ఇంకా కొద్ది దూరం పోతే ఈ నుంచి గుంటకల్లుకు పోతే వారు ఆ ప్రాంతానికి వస్తారు. ఆ ప్రాంతానికి ఈమె అంటే ఈ గృహదేవతను దొంగిలించినటువంటి ఈమె, దాచుకున్నటువంటి ఈమె ఆ ప్రాంతానికి రాకూడదు.
మనం అపవిత్రంగా ఉన్నప్పటికీ కూడా, పాపము చేస్తూ ఉన్నప్పటికీ కూడా మనం ఏం చేస్తాం తెలుసా? ధైర్యంగా ప్రార్థన చేస్తాము, ధైర్యంగా ఏం చేస్తాము? వాక్యం చదువుతాము, ధైర్యంగా వాక్యాన్ని బోధిస్తాం. ఎంత తప్పు ఒక్కసారి ఆలోచించండి. చాలా తప్పు. కానీ మన తప్పు ఒప్పుకొని దేవుని దగ్గర విడిచిపెట్టి ఆ తప్పును మరలా చేయకుండా నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవునికి అంగీకారంగా ఉంటుంది. దేవునికి అంగీకారంగా ఉంటుంది. లేకపోతే మనము చాలా వేదనను అనుభవించాల్సి ఉంటుంది. చాలా వేదనను, చాలా బాధను అనుభవించాల్సి వస్తుంది. కనుక ఈమె భర్త చెప్పినప్పటికీ కూడా, తండ్రి అక్కడే ఉన్నప్పటికీ అందరి సమక్షంలో యాకోబు ఈ మాట అన్నాడు. అన్న తర్వాత ఆమె సరి చేసుకోవలసినటువంటి ఆమె, లేకపోతే అందరి సమక్షంలో కాకపోయినా రహస్యంగా భర్త దగ్గరికి వచ్చి, అయ్యా తెలియక నేను తప్పు చేశాను, ఈ యొక్క గృహదేవతను నా తండ్రి ఇంటి నుంచి నేను తీసుకొని వచ్చినందుకు చాలా తప్పే, కానీ నన్ను క్షమించమని దేవుణ్ణి అడగవా అని అడగవలసినటువంటి ఆమె. యాకోబు రాహేలును ఎక్కువగా ప్రేమించాడు. ఎక్కువగా ప్రేమించినందువల్ల ఈమెకి ఎక్కువ స్వతంత్రం వచ్చేసింది కదా, దొంగతనం చేసే అంత స్వతంత్రం వచ్చేసింది. ఎక్కువగా ప్రేమించే వాడే నీకు పక్కన దూషకుడు అవుతాడు. ఆలోచించే కదా, దూషకుడు అవుతాడు ఎక్కువగా. అందుకే దేవుడు అంటాడు, ఈ లోకంలో మీరు వేటిని ఎక్కువగా ప్రేమించొద్దు, నాకంటే. ఎవరికంటే అంట? దేవుని కంటే ఎక్కువగా దేనిని ప్రేమించకూడదంట. దేనినైతే నువ్వు ప్రేమిస్తావో అది దేవుడు తీసేస్తాడంట. ఇప్పుడు రాహేల్ని దేవుడు ఏం చేశాడు? ఎక్కువగా ప్రేమించాడు. ఆమె కోసం అంట 20 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు? 14 సంవత్సరాలు ఏం చేశాడంట? కొలువు అంటే ఏమి? జీతగానిగా ఎన్ని సంవత్సరాలు పనిచేశాడు? జీతం పుచ్చుకోకుండా. నువ్వు జీతం పుచ్చుకోకుండా 14 సంవత్సరాలు పనిచేయమంటే చేస్తావా? ఒక్కరోజు శనివారం రోజు నీ కూలీ లేట్ అయ్యిందంటే మేమేం తినాలా? ఏదో ఆ కూలీ వస్తుందనే మేము ఎండనక వాననక పొలంలో పనికి వస్తే నువ్వు ఈరోజు కాదులే రేపు వారం ఇస్తానులే అంటే నువ్వు ఎన్ని కొనుక్కుంటావో. ఇంకోసారి వీని పనికే పోకూడదు ఇంకా అనుకుంటామా లేదా? కానీ అతను ఎన్ని సంవత్సరాలు చేశాడంట? ఎన్ని సంవత్సరాలు? 14 సంవత్సరాలంట. ఎవరి కోసమంట? రాహేలు కోసమంట. ఇప్పుడు రాహేలు ఏం చేసిందంట? బాగా ప్రేమించాడు కదా, ఈమె బాగా ప్రేమించింది కదా. ఏం చేశాడంట? బాగా ప్రేమించిన వాళ్ళు చాలా వెయిట్ చేస్తారు. ఏంటికి తెలుసా? కొన్ని విషయాలు గుర్తుకొచ్చినప్పుడు చాలా బాధాకరం అనిపిస్తుంది, సంతోషం కూడా అనిపిస్తుంది. వారితోనే మనకు వేదన ఉంటుంది, వారితోనే మనకు దుఃఖము కూడా ఉంటుంది. వారితోనే వేదన ఉంటుంది, దుఃఖము ఉంటుంది. నేను కూడా చాలా ప్రేమించాను. ఎవరిని తెలుసా? సార్ని ఎప్పుడు ప్రేమించాలని నేను కూడా ఎవరిని ప్రేమించాను తెలుసా? ఎక్కువగా నా తల్లిదండ్రులను, నా పుట్టినింటోళ్ళని ఎక్కువగా ప్రేమించాను. నిజంగా ఎక్కువ. అంటే వాళ్ళ దగ్గర డబ్బు ఉందనే కాదు, ఎందుకో ప్రేమ. ఇప్పటికీ కూడా వాళ్ళు నా మీద నిందలు వేశారు, అవమానించారు, ఎన్నో చేశారు. అయినప్పటికీ ఇప్పటికీ వాళ్ళు వృద్ధాప్యంలో ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారా లేదా, సమాధానంగా ఉన్నారా లేదా, శాంతిగా ఉన్నారా లేదా అని మధ్యరాత్రి లేచి ప్రార్థన చేసుకుంటుంటాను వారి నిమిత్తం. ప్రభువా వారిని ఆరోగ్యంగా ఉంచు. నడవలేని స్థితి తల్లిది, తండ్రి కూడా వృద్ధాప్యంలోకి వచ్చాడు. నాకే 58 సంవత్సరాలంటే నా తండ్రికి ఎన్ని సంవత్సరాలు ఉంటాయి ఒకసారి ఆలోచించు. వారు ఎంత వృద్ధాప్యంలో ఉన్నారు. కానీ నా పుట్టినింటికి వెళ్ళక నేను 16 సంవత్సరాలు 18 సంవత్సరాలు అవుతుంది. కానీ వారి నిమిత్తం నేనేం చేస్తున్నాను?
కానీ వారిని ఎక్కువగా ప్రేమించినందువల్ల నన్నేం చేశారు? రోడ్డుకి ఈడ్చారు. అనరాని మాటలు అన్నారు. అవి అనుకుంటే చాలా బాధ ఇస్తుంది. కానీ ఏ స్థలంలో నేను అవమానించబడ్డానో, ఏ స్థలంలో నిందించబడ్డానో, ఏ స్థలంలో వేదనను చెందానో అక్కడే దేవుడు నన్ను నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం. నిజంగా ఎన్ని మాటలు అనిపించుకున్నానంటే చాలా. ఇంకొకరైతే కనుక అసలు మా ఫ్యామిలీ అంతా ఇంత విషయం తీసుకొని చనిపోవాలనుకున్నాం. కానీ దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు నువ్వు చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. చేయవలసిన పనులు చాలా. నా నిమిత్తం హింసించబడివారు, నిందించబడివారు, దూషించబడివారు, హేళన చేయవాడు ధన్యుడు. బంధువులంతా దూరం అయిపోయారు, రక్త సంబంధం అంతా దూరం అయిపోయారు. అందరూ కూడా చిన్న చూపు చూశారు. ఒక లేఖి పని చేసేటువంటి స్త్రీని ఎట్లా చూస్తారో అట్లా చూశారు. కానీ బాధపడలేదు, వేదన చెందలేదు. నిజంగా మనం ఎక్కువగా ప్రేమించేవాడిని దేవుడు ఏం చేస్తాడు తెలుసా? వారి ద్వారా మనకి వేదనను కలిగిస్తాడు, వారి ద్వారా మనకు బాధను కలిగిస్తాడు. ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే రాహేలు ఒక మాట చెప్పాల్సింది, అయ్యా నిజంగా నేను తెలియక చేశాను, ఈ పని తెలియక చేశాను, ఇది గృహదేవతను నేనేం చేశాను? దొంగిలించాను, నాది తప్పే, నన్ను క్షమించు. నీ దేవుని దగ్గర ప్రార్థన చేయి. ఏం చేయాలా? ప్రార్థన చేయని చెప్పవలసినటువంటి ఈమె అప్పటికి చెప్పలేదు. ఇంకా ఎఫ్రాతా మార్గంలోకి దగ్గరగా దేవుని ప్రాంతానికి, దేవుని స్థలమైనటువంటి ప్రాంతానికి వెళ్ళవలసినటువంటి ఆమె వెళ్ళక ముందే ప్రసవ వేదనను అనుభవిస్తూ ఆమె ప్రసవించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి మంత్రసానులు అంటున్నారు, అమ్మా ఇది కూడా నీకు కుమారుడే, ఇది కూడా నీకు కుమారుడే. ఇది కూడా అంటే అంతకుముందు ఇంకొకటి ఉంది అని. అంతకుముందు ఎవరు? యోసేపు కదా. అంతకుముందు ఎవరు? యోసేపు. రెండవది ఎవరు? బెన్యామీను కదా. ఈ అమ్మ నీకు కుమారుడు అన్నప్పుడు, కుమారుడు అయితే సంతోషం లేదు, నాకు కుమారుడు అయితే నాకు ఆనందము లేదు, కానీ నేను చేసినటువంటి శాపాన్ని బట్టి, నేను చేసినటువంటి పనిని బట్టి నేను మరణమవుతున్నాను అని చెప్పి ఆమె మరణ గడియలు దగ్గరికి రావడంతో వెంటనే బెనోని అని పేరు పెట్టి ఆమె కనుమూసింది. ఏం చేసిందంట? కనుమూసింది. ఆ మరణావస్థలో దేవునికి విరోధంగా ఏ పని మనం చేసినా కూడా, చిన్నది కానీ పెద్దది కానీ ఏదన్నా కానీ, చిన్నది కానీ పెద్దది కానీ, ఏదో ఒకరోజు మనకు తీర్పు ఉంటుందండి. ఏదో ఒకరోజు మనకు తీర్పు ఉంటుంది. కానీ నువ్వు హెచ్చించుకోవద్దు, దయచేసి హెచ్చించుకోవద్దు. ఎప్పటికీ కూడా తగ్గించుకో, నీ జీవితాన్ని తగ్గించుకో. దేవుడు లేవనెత్తుతాడు. ఆమె ఒప్పుకోవలసినటువంటి, ఆమె కప్పుకుంది. అందుకే మట్టికి మన్నయింది. కప్పుకున్నందువలన మట్టి చేత కప్పబడింది. ఎన్నో కొడుకంట? రెండో కొడుకు. మరి ప్రభావము పోయెను అనేటువంటి ఆమెకి, ప్రభావము పోయెను అని పేరు పెట్టినటువంటి ఆ కుమారుని తల్లికి ఎన్నో కుమారుడు? ప్రభావము పోయెను అని ఒక స్త్రీ అన్నది. ప్రసవ వేదనను పడుతూ మోకాళ్ళ మీద నిండు చూలాలు కృంగి బిడ్డను కని, తరువాత వారు కూడా నువ్వు మగబిడ్డని, ఇది కూడా మగబిడ్డనే అని అన్నప్పుడు ఆమె ఏమంటది? ఈకాబోదు అని పేరు పెడుతుంది. మొదటి సమూయేలు గ్రంథం 4వ అధ్యాయంలో చూసినట్లయితే ఈకాబోదు అంటే ప్రభావము పోయెనే అని నామకరణం చేసినటువంటి ఈమెకి ఈ ప్రభావము పోయెను, ఈకాబోదు అనేటువంటి ఆయన ఎన్నవ కుమారుడు? ఉందా లేదా? ఉందా? చదవండి. దేవుని మందస్సము పట్టబడినందువలన, మొదటి సమూయేలు గ్రంథం 4వ అధ్యాయం చూడండి. అక్కడ
మొదటి సమూయేలు గ్రంథం 4వ అధ్యాయం చదువుమా. 20వ వచనం. ఆమె మృతి నొందుచుండగా దగ్గర నిలిచిన స్త్రీలు ఆమెతో భయపడవద్దు, కుమారుని కంటివనిరి కానీ ఆమె ప్రత్యుత్తరం ఇయ్యకయు లక్ష్య పెట్టకయు నుండినదై దేవుని మందసము పట్టబడిన సంగతి తన మామ చనిపోయేను, తన మామయు తన పెనిమిటియు చనిపోయినని సంగతి తెలుసుకొని ప్రభావము ఇశ్రాయేలీయులలో నుండి పోయేనని చెప్పి తన బిడ్డకు ఏం పెట్టిందంట? ఈకాబోదు. ఈమె మనం ఆలోచన చేస్తే మొదటి కుమారుడా రెండవ కుమారుడా? రాహేలుకి ఎన్నవ కుమారుడు? రెండవ కుమారుడు. దుఃఖంతో ఆమె చనిపోయింది, మరణ వేదన అనుభవించి ఆమె చనిపోయింది. ఈమె ఎవరి భార్య? ఫీనెహాసు. అబ్బా చాలా అలర్ట్గా ఉన్నారు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఫీనెహాసు భార్య. ఎవరి కోడలు? ఏలీ కోడలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొంచెం మెరుగవుతున్నారు. ఇంకా రావాలి షైనింగ్ కదా, ఇంకా రావాలి కదా. ఏమంట? ఏలీ కోడలు. ఏలీ కుమారుడు ఎవరు? ఫీనెహాసు భార్య ఈమె పేరు రాయబడలేదు, కానీ ఈమె భర్త పేరు రాశారు, మామ పేరు రాశారు. ఆమె పుట్టబోతున్నటువంటి బిడ్డ పేరు ఆమెనే పెట్టింది, కానీ ఆమె పేరు రాయబడలేదు. బాగా ఆలోచన చేయండి. ఈకాబోదు అంటే ప్రభావము పోయెను, ఇశ్రాయేలీయులలో నుండి ప్రభావము పోయెను. ఎందుకు పోయింది? మందసము పట్టబడింది. మందసము శత్రువులు తీసుకున్నారు, మందసాన్ని శత్రువులు పట్టుకు వెళ్ళారు. ఆ మందసము పట్టుకు వెళ్ళినటువంటి సంగతి వినినటువంటి తన మామ అయినటువంటి ఏలీ, తన భర్త అయినటువంటి ఫీనెహాసు అక్కడ యుద్ధ రంగంలోనే ఏమైపోయారంట? మరణించారు. హొఫ్నీ, ఫీనెహాసు ఇద్దరు కుమారులు. ఏలీకి ఇద్దరు కుమారులు మరణిస్తారు. తర్వాత ఏమవుతుంది? మామ కూడా మరణిస్తారు. మరణించిన తర్వాత వాళ్ళు మరణించినందువలన ఈ స్త్రీకి వేదన కాదు, కానీ వాళ్ళు మరణించినందువలన ఈ స్త్రీకి బాధ కాదు, కానీ ఏమి బాధ వచ్చిందంట? మందసము పట్టబడింది అని. ఆ వేదనను భరించలేక బిడ్డను కని ఆ బిడ్డకి ఏమని పెట్టిందంట? ఈకాబోదు అనేటువంటి కుమారుడు ఫీనెహాసుకు రెండవ కుమారుడు. మరి మొదటి కుమారుడు ఎవరు అని మనం ఆలోచన చేస్తే, ఇదే మొదటి సమూయేలు గ్రంథము 14వ అధ్యాయం 3వ వచనాన్ని చూడండి. ఇదే మొదటి సమూయేలు గ్రంథము 14వ అధ్యాయము 3వ వచనాన్ని. షిలోహులో యెహోవాకు యాజకుడగు ఏలీ యొక్క కుమారుడైన ఫీనెహాసుకు పుట్టిన ఎవరంట? ఈకాబోదు అని కాదు అనిండేది అక్కడ. కాకు దీర్ఘం ఉంది అక్కడ. ఈకాబోదు యొక్క సహోదరుడైన అహీటూబుకు జననమైన అహియా ఏఫోదును ధరించుకొని అక్కడ ఉండెను. మొదటి కుమారుడు ఎవరు ఇక్కడ? ఈకాబోదు సహోదరుడు అంటే ఎవరై ఉండాలి? ఈకాబోదు తర్వాతనా? కాదు. ఆమె ఈకాబోదును కన్న తర్వాత చనిపోయింది. అంటే అంతకు ముందుగా ఆమెకి ఇంకొక కుమారుడు ఉన్నాడు. ఎవరు కుమారుడంట? అహీటూబు. రాహేలుకు మొదటి కుమారుడు యోసేపు, రెండవ కుమారుడు బెనోని. ఆమె పెట్టిన పేరు చెప్తున్నా నేను, తండ్రి పెట్టినది బెనోని. ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఫీనెహాసు భార్య మొదటి కుమారుడు అహీటూబు, రెండవ కుమారుడు ఈకాబోదు. కానీ అక్కడ రాహేలు జీవితంలో మనం చూసినట్లయితే ఆమె కూడా రెండవ కుమారుడు జన్మ ఇచ్చిన తర్వాత మరణ వేదనను అనుభవించింది. ఇక్కడ ఈమె కూడా ఫీనెహాసు భార్య రెండవ కుమారుణ్ణి కంటూ ఈమె కూడా వేదనను అనుభవించి ఈమె కూడా
మరణించింది. ఎందుకు ఈ సంఘటన జరిగింది, ఈమె కూడా మరణానికి గల కారణం ఏమి అనే విషయాన్ని నెక్స్ట్ వీక్ తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏంద్రా అందరు నోరు తెరిచి చూస్తారు ఇదా. దేవునికి స్తోత్రం. నిజం ఆ ఆసక్తి మీలో ఉండాలా. సీరియల్ చూసే వాళ్ళకు ఉంటుంది, నాయన ఆమె చనిపోయింది అనే లోపల టెన్షన్, ఎట్లా చంపాడు వాడు, ఎట్లా చంపాడు వాడు, నాన్న బంద్ చేయనన్నది ఏమన్నా, ఎట్లా చంపాడు వాడు, ఎట్లా చంపాడు వాడు.